17 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్న మెగాస్టార్ అనుష్క శెట్టి. ఈ కాంబోకు మంచు మనోజ్ తోడైతే అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు. ఏదేమైనా సరే చిరు మానియా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంతకీ వైల్డ్ యానిమల్ మూవీకి డైరెక్టర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ చిరు వశిష్ఠ డైరెక్షన్లో రాబోతున్నటువంటి విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతుంది. సేమ్ టైం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ గారు పండగకొస్తున్నారనే క్యాప్షన్ తోటి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కూడా చిరు షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇవే కాకుండా చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అదే మెగా 158. వాల్తేర్ వీరయ్యతో తనకు మంచి హిట్ ఇచ్చినటువంటి బాబీ కొల్లి డైరెక్షన్లో చిరు ఓ మూవీ కూడా చేయబోతున్నారు. అయితే ఈ మూవీ దసరాకి సెట్స్ మీదకి వెళ్ళనుంది. హిట్ కాంబో కావడంతో ఈ మూవీపై అప్పుడే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. వాల్తేర్ వీరయ్యగా చిరంజీవి ఊరమాస్ గెటప్లో చూపించిన బాబీ ఈసారి ఏం ప్లాన్ చేశాడోనని మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. చిరు క్యారెక్టర్ డిజైన్లోనే కాదు, కాస్టింగ్లో విషయంలో కూడా బాబీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ మూవీలో విలన్ గా యాక్టర్ మంచు మనోజ్ ని తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ గా మిరాయిలో విలన్ గా అద్భుతంగా నటించినటువంటి మనోజ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి టైంలోనే మంచు మనోజ్ ని చిరంజీవికి విలన్ గా తీసుకుంటే బాగుంటుందని కూడా బాబీ అనుకుంటున్నాడట. అండ్ ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వస్తుంది. ఇందులో మెగాస్టార్ కి పక్కన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని బాబీ అనుకుంటున్నారట. తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు. స్వీటీ కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవితో స్టాలిన్ సినిమాలో ఓ సాంగ్ లో స్టెప్పులేసింది. అంతకు మించి వీరిద్దరూ స్క్రీన్ మీద కలిసి కనిపించింది లేదు. బాబీ దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్లకు చిరు అనుష్క జోడిని స్క్రీన్ పై చూడబోతున్నామని కూడా ఫ్యాన్స్ కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపిస్తున్న యంగ్ హీరోయిన్లతో నటిస్తే నెగిటివిటీ వస్తుందన్నటువంటి భయం మేకర్స్లో కనిపిస్తుంది. కూతురు మనవరాలి వయసున్నటువంటి అమ్మాయిలతో ఎలా రొమాన్స్ చేస్తారన్న విమర్శలు ఎందుకులే అనుకున్నారేమో కానీ చిరు పక్కన సీనియర్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు మేకర్స్ కూడా. విశ్వంబరలో కూడా త్రిష అండ్ మనశంకర వరప్రసాద్ గారిలో కూడా నయనతారని తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడు మెగా 158 విషయంలో కూడా బాబీ అలాగే ఆలోచించి అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నాడట. అయితే మెగా 158 కోసం అనుష్క కోసం కాంటాక్ట్ అవ్వగా అనుష్క కూడా ఈ ఆఫర్ పై పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. చిరంజీవితో కలిసి నటించాలని స్వీటీ చాలా కాలంగా ఎదురుచూస్తుంది. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునలతో ఆమె స్క్రీన్ షేర్ చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవితోటి ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు. అనుష్క గతంలోనే మీడియా ముందుకొచ్చి చిరంజీవితో కలిసి యాక్ట్ చేయాలనుందని కూడా ఓపెన్ గానే చెప్పేసింది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుందన్న టాక్ కూడా ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి వయసు 70 దాటినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ యంగ్ హీరోలకే సవాల్ విసురుతుంది. అలాగే 43 ఏళ్లలోనూ అనుష్క తన అందం, నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. ఈ కాంబినేషన్ తెరపై పర్ఫెక్ట్ కనెక్ట్ అవుతుందని కూడా, ఈ కాంబో ఎవర్ గ్రీన్ పేర్ గా మారుతుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అనుష్క లుక్ విషయంలో కూడా కొంత మార్పు అవసరమని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చిరుతో పాటు అనుష్క మరో స్టార్ హీరోతో కూడా యాక్ట్ చేయాలని కూడా చాలా కాలంగా కోరుకుంటుంది. అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసే ఛాన్స్ రాలేదు. ఒకసారి మీడియా ముందే పవన్ కళ్యాణ్ తో నటించే కోరిక ఉందని చెప్పేసింది. ఈ కాంబో కూడా త్వరలోనే నిజం కావచ్చన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్లో రక్తంతో తడిసినటువంటి గొడ్డలి అండ్ రక్తం చెందినటువంటి బ్యాక్డ్రాప్ తో చూపించారు బాబీ. సో మరి ఇది ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న హింట్స్ కూడా ఇస్తుంది. పోస్టర్ కట్ ఫ్యాన్స్ లో హై వోల్టేజ్ ఎగ్జైట్మెంట్ రేపుతుంది. దీంతో 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర తన మాస్ మానియాను మరోసారి నిరూపించుకుంటున్నాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరు అనుష్క కాంబినేషన్ ఫైనల్ అయితే మెగా అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి 158 ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్ సృష్టిస్తుండగా దానికి అనుష్క జోడి అయితే హైప్ మరింత రెట్టింపు అవుతుందని కూడా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో వశిష్ఠ అండ్ అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్స్తోనే వర్క్ చేస్తూ చిరు కొత్త జోనర్స్కి వెళ్ళడం విశేషం. విశ్వంబర లాంటి సోషియో ఫ్యాంటసీ సినిమాను ఒకే ఒక్క మూవీ చేసినటువంటి డైరెక్టర్ వశిష్ఠతో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే టైంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ గారు మూవీతో కూడా ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్ను అలరించేందుకు బాస్ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టులకు తోడు ఇప్పుడు బాబీతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను లైన్లో పెట్టడం మెగా ఫ్యాన్స్కు డబుల్ ధమాకా అనిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా తెలుగు సినిమాలో 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి ఇంత క్రేజ్తో నిలబడడం చాలా రేర్ రికార్డ్ అనే చెప్పాలి. కొత్త హీరోలు వస్తూనే ఉన్నా మెగాస్టార్ మానియా మాత్రం ఎప్పటికీ తగ్గలేదని చెప్పాలి.
మెగాస్టార్ సినిమాలో వస్తున్నటువంటి రెస్పాన్సే ఇందుకు నిదర్శనం. అయితే అనుష్క లేటెస్ట్గా ఘాటితో ఆడియన్స్ ముందుకొచ్చిన తీవ్రంగా నిరాశపరిచింది. యాక్టింగ్ పరంగా వంక పెట్టాల్సిన అవకాశం లేకపోయినా ఆమె లుక్స్ అస్సలు బాగోలేవు అండ్ అందరికీ కూడా నచ్చలేదు కూడా. చిరంజీవితో ఛాన్స్ వస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా బరువు తగ్గి కాస్త స్లిమ్ కావాల్సిందేనే కూడా అంటున్నారు. మరి చిరంజీవి అనుష్క జోడిని చూసే అవకాశం తెలుగు ఆడియన్స్కి దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇటు మరోపక్క మంచు మనోజ్ కూడా లేటెస్ట్గా మిరాయి తోటి మంచి సక్సెస్ అందుకున్నారు. గతంలో తండ్రి మోహన్ బాబుతో చిరు కలిసి చాలా సినిమాలు చేశారు, అందులోనూ విలనే. అండ్ ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి కాంబో సెట్ అయితే అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఎప్పుడు వచ్చినా కానీ చిరంజీవి క్రేజీ అంటూ కూడా మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.